ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈ రోజు క్లాస్లో వచ్చేసి మనం ఫ్రంట్ వైపు షేప్ బెల్ట్ని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా. అంటే బిగినర్స్ ఏంటంటే ఎగుడు దిగుడు వస్తున్నాయండి, ఎంత మనం స్టిచ్చింగ్ చేసినా సరే అని అడుగుతున్నారు. అదే రకంగా హుక్స్లు ఐ బెల్ట్లు వేసేటప్పుడు ఎలా మనం కటింగ్ చేసుకోవాలి, ఏ రకంగా స్టిచ్చింగ్ ఈజీగా చేసుకోవాలన్నది మనం ఈ క్లాస్లో చూద్దాం. మనం షేప్ బెల్ట్ని స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఎప్పుడు కూడా ఒక రెండు మనకి బ్లౌజ్ పీస్లు వస్తాయి. ఆ బ్లౌజ్ పీస్ని ఇలా ఎదురెదురుగా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మనకి లైనింగ్ పీస్లు ఉన్నాయి కదా, అవి తర్వాత పెట్టాలన్నమాట. ఈ లైనింగ్ పీస్లు అనేవి ఒక్కొక్క వైపుకి రెండేసన్నా పెట్టుకోవచ్చు, లైనింగ్ ఎక్కువ ఉంటే. లేదు అనుకుంటే కనుక మనకి బ్లౌజ్ పీస్ దలసరిగా ఉంది అని అనుకున్నప్పుడు ఒక పీస్ మనం పెట్టుకున్నా సరిపోద్ది అనమాట. నేనైతే ఒక పీస్ కటింగ్ చేశానండి. ఇది చూస్తున్నారు కదా, ఇటువైపు ఒకటి ఇలా పెట్టుకున్నాం. ఫస్ట్ ఇలా అరేంజ్ చేసుకోవాలన్నమాట. అంటే ముందు బ్లౌజ్ పీసు, దాని తర్వాత లైనింగ్ పీస్లు పెట్టుకోవాలన్నమాట. ఇలా ఎదురెదురుగానే మనకి ఇలా అరేంజ్ చేసుకుని అప్పుడు అంచు ఉంది చూసారా, ఒక పాదం ఖర్చుతోని అంచు అనేది కుట్టుకోవాలి. ఫస్ట్ కుట్టు, రెండు కుట్లు అంటూ ఏమి ఉండదండి ఇందులో. చూడండి, చాలా ఈజీ. మనం ఫస్ట్ లైనింగ్ని బ్లౌజ్ పీస్ అంటే పైన రైట్ సైడ్ వైపు లైనింగ్ పెట్టి ఇలా ఫస్ట్ కింద కుట్టు వేస్తున్నాం అనమాట. ఇలా కుట్టు వేసినప్పుడు మనకి బ్యాక్ సైడ్ పార్ట్ కట్ట స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి మెడకి ఫ్రంట్ వైపు వేసుకుని తర్వాత లోపలికి లైనింగ్ తిప్పేస్తాం కదా, ఆ టైప్ అనమాట. ఇప్పుడు ఈ రకంగా మనం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఈ స్టిచ్ చేసేటప్పుడు మాత్రం రెండు ఒకే మార్జిన్ని తీసుకోండి. అంటే కుట్టు వేసే వెడల్పు అనేది ఒకేలా ఉండాలి. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసి ఇలా లోపల వైపుకి ఇలా అంటే రివర్స్లో మనం ఇలా ఫోల్డ్ చేసామనుకోండి, కుట్టు లోపలికి వెళ్ళిపోయి ఈ రకంగా వస్తుంది అనమాట. దీనికోసం అని చెప్పేసి ఇప్పుడు ఈ స్టిచ్ వేసాం. ఇప్పుడు పైనుంచి కుట్టు వేయకపోయినా పర్లేదు, కానీ మనకి ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా ఫినిషింగ్ రావడం కోసం ఏంటంటే సిల్క్ క్లాత్లు అయితే కనుక మనకి ఫోల్డింగ్ దగ్గర ఇలా అంటే మనం తిరిగేసిన దగ్గర కరెక్ట్గా ఉండడం కోసం టాప్ స్టిచ్ అనేది వేసుకుంటాం అనమాట. ఇప్పుడు తర్వాత వేసే కుట్టు అనేది అవసరమా అంటే పెద్ద అవసరం కాదు, కానీ బిగినర్స్కి ఇవన్నీ కూడా రెండు పొరలు సపరేట్గా ఉండడం వల్ల జాయింట్ చేసేటప్పుడు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఇలా అంచంటే ఒక కుట్టు వేసేసుకుంటే మనకి లైనింగ్ బ్లౌజ్ పీసు మొత్తం షేప్ బెల్ట్ అంతా అటాచ్ అయిపోద్ది అనమాట. తర్వాత ఎక్కడైనా బ్లౌజ్ పీస్ ఎక్కువగా మిగులుతున్నట్టు ఉంటే కనుక లైనింగ్ కన్నా అప్పుడు ఆ బ్లౌజ్ పీస్ని ట్రిమ్మింగ్ చేసేసుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు రెండోది కూడా చూడండి, ఇలా ఓపెన్ చేసి టాప్ స్టిచ్ వేసుకుని దాని తర్వాత లైనింగ్కి మిగతా మూడు వైపులా కూడా అంచులు అంటే కుట్టేసుకోవడమే. ఇలా రెండు షేప్ బెల్ట్లు ఇలా రెడీ చేసుకోవాలన్నమాట. ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం ఏంటంటే షేప్ బెల్ట్ ఇలా స్టిచ్చింగ్ చేసేసుకున్నాం కదా అని అనుకుంటాం, కానీ చూస్తారు ఉక్సుల వైపు తాళ్ళ వైపు వచ్చేవి ఇలా వెడల్పుగా ఉంటాయి. ఎదురెదురుగా వచ్చింది కదా, ఇప్పుడు ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టి చెక్ చేసుకోవాలి మనకి రెండు షేప్ బెల్ట్లు సమానంగా వచ్చాయా లేవా. మనం ఎక్కడైనా ఒక పెద్దది ఒకటి చిన్నది అన్నది ఏమన్నా చేసామా అన్నది చూసుకోవాలన్నమాట. అంటే ఎగుడు దిగుడు ఏదైనా వచ్చేసిందేమో చూసుకోవాలి. చూసారు కదా, ఇలా ఈ పొడవులో కూడా ఏవైనా మనకి తేడా వస్తే కనుక సైడ్లు కూడా మనం కటింగ్ చేసుకోవాలి. అదే రకంగా పైన చూసారా, ఒక షేప్ బెల్ట్ కన్నా రెండో షేప్ బెల్ట్ చిన్నది నాకు ఎక్కువ అనిపిస్తుంది కాబట్టి చిన్న చూసారా ఈ మాత్రం నేను ట్రిమ్మింగ్ చేస్తాను. ఎక్కడా కూడా మనం ఎక్కువ తక్కువ ఉంచకూడదు అనమాట. రెండు పార్ట్లు ఒకే రకమైన సైజులో స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు రెండు వైపులా కూడా ఒకే ఉండేటట్టుగా చూసుకోమంటే చూసారా, ఇక్కడ సైడ్ కూడా కొద్దిగా ఎక్కువ ఉంటే తీస్తాను. ఇలా ఏంటంటే షేప్ బెల్ట్ని మీరు రెండు సమానంగా ఉన్నదా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ని రెండు తీసుకుని ఇలా మీరు పెట్టుకుని చూసుకోండి. ఇది రైట్ సైడ్ ఎదురెదురుగా వచ్చింది కదా, అంటే ఇది ఇటువైపుది అనమాట. ఇంకొక పీస్ ఇటువైపు వేసుకోండి. చూసారా, ఇవి ఇలా వచ్చేయా లేవా అన్నది చెక్ చేసుకోండి. ఇప్పుడు ఒక సెట్ పక్కన పెట్టుకోండి. ఇటువైపు స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం ఇలా తిరిగేసుకోవాలి. ఇలా తిరిగేసి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఈ అంచు కొన అన్నది చూసారా, కనీసం ఒక పావించ్ అన్నా సరే ఎక్కువ ఈ కొన అన్నది వదిలిపెట్టేసి అప్పుడు స్టార్ట్ చేయాలి. అంటే మనకి బ్లౌజ్ అంచు కన్నా షేప్ బెల్ట్ కొన అన్నది కొద్దిగా ఎక్కువ పెట్టుకోవాలి. అలాంటప్పుడే మీకు హుక్స్లు పట్టి పట్టి అన్నది ఇలా లైన్గా వస్తుంది అనమాట, వంకర లేకుండా. ఇప్పుడు ఇలాగా ఒక పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మనం పెట్టుకున్నప్పుడు ఇక్కడ డాట్ వచ్చింది కదా, డాట్ని నేను సింపుల్గా ఉండేది కూడా చూపించానండి, ఇంకొకటి కూడా నేను చూపించాను. అదే ఇంకో పద్ధతి అయితే ఇలా మామూలుగా, ఇది పాత పద్ధతి. ఇలా ఫోల్డ్ చేసుకుని ఈ ఫోల్డింగ్ మీద లైట్గా కుట్టు పడుతుంది అనమాట. మరీ ఫోల్డింగ్ని తప్పించకూడదు. ఈ ఫోల్డ్ మీద పడ్డం వల్ల ఏంటంటే ఫోల్డింగ్ అలా ఉండిపోద్ది. ఇప్పుడు పాదం ఖర్చుతోని చూసారు ఇలా మొత్తం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా బ్లౌజ్ కన్నా షేప్ బెల్ట్ ఏమైనా ఎక్కువైపోతే కనుక ఇక్కడ కూడా ట్రిమ్మింగ్ చేసుకోవచ్చు అనమాట, తీసుకోవచ్చు. కానీ మనకి కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఈ టాప్ స్టిచ్ అన్నది ఫస్ట్ కుట్ట రెండో కుట్ట అని కూడా అడుగుతున్నారండి. ఇది మనకి ఇప్పుడు వేసిన కుట్టు కన్నా బ్లౌజ్ పీస్ మీదకి
సన్నగా అంచంటే కుట్టు కుడతాం. చూడండి నెమ్మదిగా చూపిస్తున్నాను చూడండి. అంచంటే అంటే కుట్లో కాకుండా మనకి బ్లౌజ్ మీద పడుతుంది ఈ కుట్టు సన్నగా. చూడండి ఈ రకంగా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. టాప్ స్టిచ్ అన్నది ఇలా వేసుకోవాలి. అంటే ఎక్కువ దూరం కాకుండా ఇది బ్లౌజ్ మీద వేసుకుంటాం అనమాట. అప్పుడు ఏంటంటే షేప్ బెల్ట్ స్ట్రైట్గా నిలబడి ఉంటుంది. ఇప్పుడు రెండో వైపు స్టిచ్చింగ్ చేసేటప్పుడు షేప్ బెల్ట్ అనేది పై వైపుకి వస్తుంది. ఇప్పుడు కూడా చూస్తున్నారు కదా, ఒక పావించు కొన అన్నది మనం ఎక్స్ట్రాగా పెట్టుకుని ఇప్పుడు స్టార్ట్ చేసుకుంటున్నాం. ఇలా కొద్ది కుట్టుకున్న తర్వాత ఈ కింద డాట్ వచ్చింది కదా, ఈ డాట్ వరకు దగ్గర వరకు ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇలా పైకి తేల్చి మొత్తం ఈ డాట్ని ఇలా లోపల వైపుకి ఇలా చూసారా మన వైపుకి ఇలా ఒక ఫోల్డ్ చేసి తర్వాత ఈ బ్లౌజ్ పీస్ని ఇలా పట్టుకోండి. ఇక్కడ మాత్రం వేళ్ళతోని ఇలా నొక్కిపెట్టి ఫస్ట్ ఇక్కడికి ఇలాగా స్టిచ్చింగ్ చేసేయండి. ఇప్పుడు మళ్ళీ రెండు అంచుల్ని కలిపి అందంగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. అంటే డాట్ అనేది ఫోల్డింగ్ అనేది మిస్ కాకూడదు అనమాట. అది అలా లేకపోతే ఏమీ అవదండి, కాకపోతే లోపల వైపు ఫినిషింగ్గా కనిపించదు అన్నమాట. ఇప్పుడు ఈ రకంగా మనం షేప్ బెల్ట్ని స్టిచ్ చేసుకున్నాం. మళ్ళీ చూపిస్తాను చూడండి. చక్కగా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా పెట్టుకొని షేప్ బెల్ట్ లోపల వైపు కుట్టుంది కదా, అది పై వైపుకి రావాలి, లోపల వైపు అంచు. దాని తర్వాత బ్లౌజ్ మీద కుట్టు కుడతాం. బ్లౌజ్ మీద అంచంటే చూసారు ఈ కుట్టు పక్కనే ఇలా స్టిచ్ వేస్తున్నాను అనమాట. సరేనండి, ఇలా మనం టాప్ స్టిచ్ అనేది వేసుకుంటే ఫినిషింగ్గా నిలబడుద్ది. ఇక్కడ ఏమైనా ఎగుడు దిగుడు ఉంటే కనుక సైడ్లు కట్ చేసి తీసుకోవాలి, సైడ్ జాయింట్ల వైపు. ఇప్పుడు ఈ రకంగా షేప్ బెల్ట్లు అన్నవి రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనకు చూసారా స్ట్రైట్గా వచ్చింది, ఎక్కడ కూడా మనకి ఎగుడు దిగుడు లేకుండా వచ్చింది కదా. ఇలా మనం ఒక పావించి వదిలితే స్ట్రైట్ అనేది వస్తుంది. ఒకవేళ కొద్దిగా వంపు తిరిగినట్టుగా వచ్చినా సరే తప్పు వచ్చినట్టయితే కాదనమాట. ఎందుకు అంటే మనకి మధ్యలో ఉన్న డాట్ వల్ల మీకు అలా అనిపిస్తుంది. మనం హుక్స్లు తాళ్ళు వేసుకునేటప్పటికి ఆటోమేటిక్గా మీకు స్ట్రైట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు హుక్స్కి ఎప్పుడు కూడా లైనింగ్ పీస్నే వాడాలి. 2.5 ఇంచుల వెడల్పుని తీసుకుని చాలా సింపుల్గా ఎక్కువ ఫోల్డింగ్ లేకుండా ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకి వేసుకునేటప్పుడు రైట్ సైడ్ మనకు హుక్ వచ్చేటట్టుగా చూసుకోవాలి. పైనుంచి ఒక 1 ఇంచ్ అన్న వదిలేసి ఇలా రైట్ సైడ్ వైపు మనం ఫోల్డింగ్ చేసిన అంచులు బ్లౌజ్ అంచుకి ఇలా పెట్టాలి. ఫోల్డింగ్ అన్నది ఇటువైపు ఉండిపోయింది చూస్తున్నారా. ఇలా స్టిచ్చింగ్ చేస్తూ వచ్చినప్పుడు కింద మనకి వచ్చిన లైన్ కన్నా ఒక 1 ఇంచ్ అయినా సరే క్లాత్ ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకొని మిగతా వేస్ట్ది కట్ చేసి తీసేసుకోవాలి. స్ట్రైట్గా కట్ చేసుకోండి. ఇలా స్ట్రైట్గా ఇలా కట్ చేసి తీసుకోవాలి. దీని తర్వాత ఈ అంచు అనేది ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ మామూలుగానే మనం కుట్టుకుని ఇక్కడ లాక్ చేసుకోండి. ఇలా లాక్ అయిపోయిన తర్వాత మనం ఓపెన్ చేస్తే ఏమవుతుందంటే ఈ అంచు అన్నది మనకి ఇలా ఫినిషింగ్గా వచ్చేస్తుంది చూస్తున్నారా. ఇలా ఇక్కడ ఇలా మనం ఇలా కొద్దిగా గోరుతోని ఇలాగా మనం నలిపి తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ఇటువైపు ఫోల్డింగ్ ఉంది కదా, కాబట్టి ఇంక మీరు ఏ ఫోల్డింగ్స్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. మెడకి సమానంగా పై పీస్ కూడా కటింగ్ చేసి తీసేసుకోండి. ఇప్పుడు ఇలా కరెక్ట్గా కుట్టిన దగ్గరికి లోపలికి ఇలా మడిచి అంచు అంటే ఒక కుట్టు కుట్టేసుకోవడమే. ఇంకా ఫోల్డింగ్లో అవి చేసుకోవడాలంటూ ఏమీ ఉండవన్నమాట. చాలా సింపుల్గా ఈజీగా అయిపోద్ది. ఫస్ట్ స్టార్టింగ్లో ఇక్కడ లాక్ చేయండి. ఇలా వెడల్పుగా కుట్టి కరెక్ట్గా ఫోల్డింగ్ అంచు దగ్గరికి వచ్చేటప్పటికి ఇలా ఇటువైపు సూది లోపల పెట్టి పాదం ఇలా ఎత్తి యాంగిల్ ఇలా మార్చుకొని ఇలా కరెక్ట్గా పట్టుకొని అంచంటే కుట్టుకుంటూ వచ్చేయండి. ఇది కూడా ఎగుడు దిగుడు కాకుండా కరెక్ట్గా మనకి ఫోల్డింగ్ ఉన్న అంచంటే ఒక కుట్టు కుట్టితే హుక్స్ పట్టి కూడా లోపల వైపు నుంచి కూడా మనకి ఫినిషింగ్గా కనిపిస్తుంది అనమాట. ఇలా చూస్తున్నారు కదా. ఇలా ఇటువైపు కూడా అడ్డుగా ఒక కుట్టు వేసేయండి, ఫినిషింగ్గా కనిపిస్తుంది అంతే. తర్వాత మళ్ళీ మెడ ముక్కలు వస్తాయి మెడవైపు. ఇప్పుడు చూసారా మనకి హుక్ బెల్ట్ అన్నది ఎంత నీట్గా రెడీ అయిపోయిందో. పైనుంచి కింద వరకు కుట్టు అనేది ఒకే వెడల్పుని ఉంటుందన్నమాట. ఫస్ట్లోనే మీరు లైనింగ్ పీస్ అనేది ఒకే వెడల్పుని కటింగ్ చేసి ఒకే రకంగా స్టిచ్చింగ్ చేస్తే మీకు అసలు ఎటువంటి ప్రాబ్లము రాదనమాట. ఇప్పుడు ఐ బెల్ట్కి తాడులకి మనం బెల్ట్ కుట్టేటప్పుడు ఎప్పుడు బ్లౌజ్ పీస్ని యూజ్ చేసుకోవాలి. చూసారా ఈ బ్లౌజ్ పీస్ని తీసుకోవాలి. ఈ బ్లౌజ్ పీస్ ఎందుకంటే మనం పై వైపుకి మడత వస్తుంది కాబట్టి లైనింగ్ అయితే కనుక చూడడానికి అందంగా ఉండదు. ఈ వెడల్పు వచ్చేసి కనీసం 4.5 ఇంచీలన్నా సరే ఉండాలి. 4.5 ఇంచీలు తీసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోండి. ఇలా డబల్ ఫోల్డ్ చేసిన తర్వాత ఈ డబల్ ఫోల్డ్ని మనం కింద ఇలా పెట్టి స్ట్రైట్గా ఇలా పట్టుకోండి. ఇప్పుడు బ్లౌజ్ తీసుకోండి. చూసారు ఫస్ట్ ఇలా ఈ డబల్ ఫోల్డ్ని ఇలా ఫస్ట్ ఇలా కింద పెట్టి అంటే బ్లౌజ్ రైట్ సైడు ఈ పట్టీ మీదకి పై వైపుకు ఉండాలన్నమాట. నేను చూపిస్తున్నట్టుగా పెట్టుకోండి. కనీసం 1 ఇంచ్ అన్నా సరే మనం ఎక్కువ పెట్టుకుని ఇలా ఫోల్డ్ పై వైపుకి పెట్టుకుంటే
అంటే రైట్ సైడ్ వైపుకి ఫోల్డ్ వస్తుంది. ఇలా 2 అంచులు ఈ బ్లౌజ్ అంచు 2, 3 కూడా ఇలా సమానంగా పట్టుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా లాక్ చేసుకున్న తర్వాత పాదం ఖర్చు వెడల్పులు మాత్రమే స్టిచ్చింగ్ చేసుకోవాలి. అతిగా మార్జిన్ ఎక్కువ అనేది తీసుకోకూడదు. ఇప్పుడు 2 అంచుల్ని సమానంగా పట్టుకొని అలాగే బ్లౌజ్ అంచు కూడా సమానంగా ఇలా పట్టుకొని చక్కగా ఒక పాదం ఖర్చు వెడల్పుని కుట్టుకుంటూ వచ్చేయాలి. ఇది మనకి సిల్క్ బ్లౌజ్ కాబట్టి ఎక్కువ జరుగుతూ ఉంటుంది కాబట్టి నెమ్మదిగా కుట్టుకుంటూ ఇక్కడ లాక్ చేసుకుంటూ ఇలా స్ట్రైట్గా వచ్చేయండి. దాని తర్వాత మెడ దగ్గర మీకు ఎక్కువగా ఉన్నది కట్ చేసి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఓపెన్ చేస్తే చూసారు కదా, కుట్టు అనేది కరెక్ట్గా వచ్చింది కదా. ఇలా ఇప్పుడు ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఈ అంచు అనేది లోపలికి కవర్ అయిపోద్ది. ఇప్పుడు ఆటోమేటిక్గా మీకు అటువైపు ఫోల్డింగ్ ఉంది. మీరు ఇంకే ఫోల్డింగ్లో చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ని మనం ఇప్పుడు కుట్టు మీదకి ఇలా పెట్టండి. ఇప్పుడు కుట్టు ఉంది కదా, ఈ కుట్టు మీదకి ఇలా పెట్టండి, అంతే చాలు. ఈ మాత్రం వెడల్పు ఉండేటట్టు చూసుకోండి. ఐ పట్టి కూడా ఎక్కువగా అతిగా వెడల్పు వచ్చేసినా సరే బాగోదనమాట. నేను చూపిస్తున్నంత వెడల్పని క్లాత్ తీసుకొని డబల్ చేసుకొని 4.5 ఇంచులు తీసుకున్నాం కదా, అది మీరు ఇలా ఫోల్డ్ చేసి ఇలా కుడితే మీకు పర్ఫెక్ట్గా మీకు ఐ బెల్ట్ అన్నది వచ్చేస్తుంది అనమాట. ఈ వెడల్పు అన్నది 1 ఇంచు 1.35 ఇంచు లేదా 1 ఇంచు ఉన్నా సరే సరిపోదు, అంతకన్నా ఎక్కువైతే ఉండకూడదు. అంటే నేను చెప్పేది ఏంటంటే ఇన్ని ఇంచులనే కాదండి, వెడల్పు ఎక్కువగా అతిగా ఉండకూడదు, అలాగని బాగా సన్నంగా అవ్వకూడదు ఈ ఫోల్డింగ్ అన్నది. ఇప్పుడు ఈ రకంగా 2వ అంచు కూడా చక్కగా కింద అంటే అంచు అంటే కుట్టు పడింది అనుకోండి నీట్గా ఉంటుంది. అదే కుట్టు మీరు అంచుకు వచ్చి మళ్ళీ కొద్ది లోపలికి వైపుకి వెళ్ళి ఎలా వంకరలు తిరిగినట్టు వస్తే ఫినిషింగ్ అన్నది మనకి తక్కువ వస్తుంది. ఇలా స్టిచ్చింగ్ చేసేసి తర్వాత మెడ దగ్గర అతిగా ఏమైనా ముక్క మిగిలితే కరెక్ట్గా మెడ లెవెల్కి ఇలా కట్ చేసి తీసేయండి. ఈ రకంగా ఏంటంటే మనం ఐ బెల్ట్ ఏంటి హుక్ బెల్ట్ ఏంటి స్టిచ్చింగ్ చేసుకుంటాం అనమాట. చూస్తున్నారు కదా, ఎక్కడా కూడా మీకు తేడా లేకుండా వచ్చింది కదా. ఇది ఈ కటింగ్ స్టిచ్చింగ్లు అయిపోయిన తర్వాత కూడా ఇలా కరెక్ట్గా మెడకి లెవెల్గా ఉందా లేదా చూసుకుని నేను ట్రిమ్మింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకదాని మీద ఒకటి పెట్టారు అంటే కనుక, అంటే హుక్ బెల్ట్ మీద ఐ బెల్ట్ పెడితే ఒకదాని మీద ఒకటి పెట్టి ఇలా చెక్ చేసుకుంటే సమానంగా రావాలన్నమాట. కింద లైన్ ఏంటి, పై అంచు ఏంటి, అలాగే మనకి మధ్యలో ఉన్న మనకి షేప్కి కానీ స్టిచ్చింగ్ చేసుకున్న డాట్స్ సమానంగా రావాలన్నమాట. ఇలా చెక్ చేసుకుని చూసుకోండి. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.